హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రతిభ కటివరపు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను ఒక విషయం చెప్దాం అనుకున్నాను. మేము హౌస్ షిఫ్ట్ అయ్యామండి. మనుషులు మనల్ని నిందించి దూషించిన అబద్ధాలాడి మన మీద ఎంత చేసినా దేవుడు అనేవాడు మర్చిపోడు. మనం ఎంత తగ్గించుకోవాలనుకుంటే కూడా దేవుడు, అమ్మ నీ స్థానం ఇక్కడ కాదు, నేను ఒక మంచి నీ ఇంటిని నేను నీ కొరకు సిద్ధపరిచి ఉన్నాను అన్నట్టు నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చానండి. వాతావరణం అంతా కూడా ఇక్కడ బాగుంది. నా ఆరోగ్యం బాగోలేని దానికి ఈ ఇంట్లోకి వచ్చాక నాకు చాలా ప్రశాంతంగా ఉంది. దేవుడు మంచి నెమ్మదినిచ్చాడు చక్కగా ఉండడానికి. సో దేవుడికి ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఇలా ఉండి నేను మాట్లాడగలుగుతున్నానంటే ఆయన ఇచ్చిన ఆయుష్, ఆయన ఇచ్చిన భిక్షన్ అనమాట. ఆయన అంతా ఆయనయే చేసుకుంటుందండి. చక్కగా క్లీన్ చేసి పెట్టుకుంటుంది. పాపం కొంచెం లేట్ అయినా అన్నీ కూడా చూడండి ఎలా చేసిందో, చక్కగా నీట్గా పెట్టేసుకుంది. స్టవ్లు కూడా తుడిచేసి ఎప్పుడు చేస్తుంది అంటే ఉదయం చేయాల్సింది మధ్యాహ్నానికి, మధ్యాహ్నం చేయాల్సింది సాయంత్రం. ఎలా అయితేనే పిల్ల చేసుకుంటుంది పని అంతా కూడా. నాకు ఆరోగ్యం బాగోట్లేదు, నేను ఏ పని చేయకూడదు ఇంకా, అందుకని చెప్పేసి పాపే చేసుకుంటుందండి. ఇవన్నీ గిన్నెలన్నీ తోమేస్తుంది, సర్దుకోవట్లేదు కానీ అది దానిలో ఇరికించి పెట్టేస్తుంది. ఇదన్నమాట సిట్ అవుట్ వాష్ ఏరియా ఇది. ఇక్కడ కూడా మాకు ఎంత బాగుంటుంది అంటే చక్కగా అండి, పల్లెటూరు వాతావరణం అన్నమాట. నాకు చాలా ఇష్టంగా ఉంటుంది అసలు. 4 అయింది, టీ పెట్టుకుంటున్నాను. సీజర్స్ ఎక్కడ ఉంటాయో టైంకి ఏది కనిపించు. లక్కీగా దీనిలోనే ఉంది. సో ఎప్పుడు కూడా దేవుణ్ణి మనం విడిచిపెడతాం కానీ దేవుడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టాడండి. అలాగే నన్ను విడవలేదు దేవుడు. నేను చాలా సాక్ష్యం చెప్పుకోవాలి నాకు ఇప్పుడు దేవుడు చేసిన దానికి. ఏమైందండి మీకు అంతలాగా చెప్తున్నారు అని చెప్పాలనిపించట్లేదు. ఎందుకన్నా నాకున్న అనారోగ్యం చెప్తాను నేను తప్పకుండా. కానీ మరణం నుంచి దేవుడు సజీవంగా నిలబెట్టాడు బిడ్డల కొరకు. అది మాత్రం నేను కన్ఫామ్గా చెప్పగలను. ఒకరోజు చెప్తాను నేను తప్పకుండా. దేవుడు నా నోరు తెరిచి చెప్పు సాక్షిగా అన్నప్పుడు నేను తప్పకుండా చెప్తానండి. సో టీ పడుతున్నాను ఇప్పుడు నేను. ఇంకా ఎవ్వరూ లేరండి. నా భర్త, నా బిడ్డే నన్ను చూసుకుంటున్నారు. అంటే ఆయన దూరంగా ఉంటున్నారు కానీ ఆయన చేయాల్సిందంతా ఆయన చేసి వెళ్ళిపోయారు. ప్రస్తుతానికి పాపే చూసుకుంటుందండి అన్నీ. ఎప్పుడన్నా ఒకసారి వచ్చి నేను స్టవ్ దగ్గరికి వచ్చి టీ పెడుతున్నాను. దానికి టీ పెట్టడం రాదు, అంటే వస్తుంది కానీ నా టీ ఇష్టపడుతుంది బాగా. అందుకని చెప్పి నేనే పెడుతున్నా. ఎంత బాగోపోయినా లేచి టీ పెట్టమ్మా ప్లీజ్ అంటది. ఎవరు మనకి మోసం చేసినా, మనకి ద్రోహం చేసినా, మన మీద నిందలు వేసినా దేవుడు అనేవాడు ఉంటాడు. మనుషుల దయ నేను కోరుకోను కానీ దేవుడి దయ. దేవుడు ఏమంటున్నాడు? మనుషుల దయందు దేవుని దయందు కూడా వర్ధిల్లమంటున్నాడు. కాబట్టి మనుషుల దయ కూడా ఉండాలి. కానీ ఈ రోజుల్లో మనుషులు దయ కలిగి ఉంటున్నారా? సహోదర ప్రేమ అనేది ఉంటుందా? సహోదర ప్రేమ అనేది లేదు. ఎందుకంటే
వాళ్ళకు కూడా తెలుసు సహోదరుని ప్రేమించకపోతే ఏమవుతారు అనేది కూడా వాళ్ళకు కూడా తెలుసు. కానీ ఎలా ఉంటుందంటే లోకం అవన్నీ మర్చిపోయారండి. అవన్నీ ఏం అక్కర్లేదు. ప్రజెంట్ మనం ఎలా ఉన్నామా, మనమే పైచేయిగా ఉన్నామా అనే చూసుకుంటున్నారు తప్ప సహోదరి ప్రేమను కానీ లేదు. పౌలు గారు చెప్పినట్టు ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడిగా అని కొరింథీ పత్రికలో చెప్తా కదా ప్రేమ గురించి. చదివితే ఎంత బాగుంటుందో. కనీసం అన్ని మాటలు ప్రేమ గురించి చెప్తే ఒక 4 మాటలన్నా మనం పాటించామా అనిపిస్తుంది. ఇంతవరకు పాటించే దానిలోనే ఉన్నామండి, పాటించలేకపోతున్నాం. సో ఇటు రేపు టీ మరిగేలోపు మా ఇంట్లో కూడా చూపిస్తాను నేను. ఇది హాల్ అన్నమాట. ఇంకా అక్కడ ఎక్కడున్నా కూడా మేము హాల్లో కూడా దివాన్ కాట్ వేసేవాళ్ళము, కానీ ఇక్కడ లేదు. ఇలా సోఫా సెట్, ఇలా డైనింగ్ టేబుల్, వేరే చైర్ ఇంకో హాల్లో ఉంది చైరు. ఇది ఒక బెడ్రూము, ఇదేమో వాష్రూమ్, ఇది ఒక బెడ్రూమ్ అన్నమాట. సో ఇది దేవుడి గది. మనకు ఉండదు కదా, దీనిలో ఎంత స్టఫ్ ఉందో చూసారా. సర్దుకోలేదండి పాపం, దానికి సర్దుకోవడానికి కూడా అవ్వట్లేదు. రోజు